చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటను ఒకసారి మరి నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ చెప్పబడినటువంటి ఆత్మఫలము, ఈ ఫలములో ఏమి దాగి ఉన్నదో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అవును కదండి? ఈ ఫలంలో ఏం దాగుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మనిషిని, మనం ఇచ్చే ఆయనకి అతి ప్రియమైనటువంటిది ఏంటి అని మనం ఆలోచించినప్పుడు ఇక్కడ చదవబడిన లేఖనాన్ని మనం ఆలోచించాము. యోహాను సువార్త చూడండి ఒకసారి, 10వ అధ్యాయము 1వ వచనం. అందరూ గమనించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ లేఖన భాగంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి ఈ మాట ఏమని చెప్తున్నాడంటే, దేవుడే వ్యవసాయకుడు అని చెప్తున్నాడు. ఇక్కడ గమనించాలి, దేవుడు వ్యవసాయకుడు అంటున్నాడు. ఆయన వ్యవసాయం చేశాడా భూమి మీద? మనం ఎలాగైనా ఆలోచిస్తాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు అన్నాడు. అయితే ఇక్కడ ఆయన వ్యవసాయ క్షేత్రం, ఎవరి వ్యవసాయ క్షేత్రం? తండ్రి అయిన దేవుని యొక్క వ్యవసాయం ఎక్కడ చేస్తూ ఉన్నాడు? ఆయన వ్యవసాయ క్షేత్రం ఎక్కడుంది? ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి అంశంలోకి వచ్చాం. అందుకే పనివారు, వ్యవసాయం ఉంది అంటే వ్యవసాయం చేసే పనివారు అవసరం. ఆ వ్యవసాయం చేసేటువంటి పనివారు ఎవరు? ఆయన వ్యవసాయం ఎక్కడ అనేదాన్ని మనం ఆలోచన చేద్దాం. అందుకే ఇక్కడ దేవుడే వ్యవసాయకుడిగా మనకు కనపడతా ఉన్నాడు. ఆయన వ్యవసాయ క్షేత్రము, ఆయన వ్యవసాయం చేసే సాగు ఎక్కడో మనం ఆలోచిస్తున్నప్పుడు మరి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, అందరూ గమనించండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయకులు, దేవుని గృహమునై ఉన్నారు. ఎవరంటే వ్యవసాయకులు? అదే చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ వ్యవసాయకులు ఎవరు అంటే సువార్థికులు, సేవకులు. దేవుని వ్యవసాయమే అనే పొలము ఏది అంటే సంఘం. దేవుని పొలం ఎక్కడుంది? సంఘం. సంఘము అనగా అయ్యగారు చాలా దీర్ఘంగా చెప్పారు మనకి చాలా క్లాసుల్లో. కాబట్టి దాని విషయానికి మనకు అవసరం లేదు, మనకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. దేవుని వ్యవసాయము ఎక్కడుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం
ఉన్నటువంటి వారు, పరిశుద్ధుల సమూహము, గుంపు ఏదైతే ఉందో అదే దేవుని వ్యవసాయము. ఆ వ్యవసాయం చేసేవారు వారే సువార్థికులు, సేవకులు. వారు పనివారైతే ఆయన పౌలు గారు అదే చెప్తున్నారు. చదవన్నాము, ఒకసారి చదవన్నాను. మేము జత పనివారమై ఉన్నాము. పనిలో దేవుని వ్యవసాయంలో జత పనివారమై ఉన్నారు. వారే సేవకులు, సువార్థికులు. ఆ పొలమే ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో అదే దేవుని యొక్క వ్యవసాయ క్షేత్రము. కాబట్టి పిల్లరా, దేవుని వ్యవసాయ క్షేత్రంలో దేవుని జత పనివారమై ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాం. కాబట్టి చూడండి, ఇంకా చాలా విషయాలు మనం గమనిస్తూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ పౌలు గారు కొరింథీ పత్రిక రాస్తున్నప్పుడు మొదటి ఉత్తరంలో ఏమండి, కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘములో ఎవరైతే ఉన్నారో క్రీస్తు బిడ్డలైనటువంటి వారికి, క్రైస్తవులకి రాస్తున్నటువంటి లేఖ ఇది. కనుక దేవుని సంఘము దేవుని వ్యవసాయమే అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఇక్కడ పనివారైతే ఎవరు పనివారు? సువార్థికులు, సేవకులు. వారు దేవుని వ్యవసాయంలో పనోళ్ళు. ఈ పనోళ్ళు ఎలా ఉండాలి? వ్యవసాయం చేసే వ్యవసాయకుడు ఏమనుకుంటాడు? మంచి ఫలములు రావాలని, మంచి దిగుబడి రావాలని, ఆ పైరుని చక్కగా సేద్యం చేసి పొలాన్ని శుభ్రం చేసి విత్తనాలను విత్తిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాడు. వ్యవసాయం చేసే వ్యక్తి ఎలా ఉండాలి? వాటి పట్ల చాలా జాగ్రత్త, చాలా ఇంట్రెస్ట్గా కేర్ తీసుకొని ఆ వ్యవసాయాన్ని ఎలాగంటే ఫలము పొందేలాగా చేయాలి. అవునండి, మనం చేనుకి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటాం? ఏదో అలా చూసి వస్తామా? నా చేలో ఎలాంటి చీడుందో పీడుందో అని పొలం చుట్టూ తిరిగి లోనికి వెళ్ళి పరీక్షించి దాన్ని మంచి దిగుబడి వచ్చేలాగా ఆ వ్యవసాయం చేస్తాడు ఒక వ్యవసాయకుడు. మరి దేవుని సంఘము వ్యవసాయం అయితే, వ్యవసాయ క్షేత్రం అయితే, ఈ సంఘములో సేవకుల పాత్ర, సువార్థికుల పాత్ర ఎలా ఉండాలి? మంచి దిగుబడి వచ్చేలాగా ఆ సంఘాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మరి పనివారు ఎలా ఉండాలో చెప్తున్నాడు. అంటే పొలం పట్ల శ్రద్ధ కలిగి పైరేసిన తర్వాత దానికి ఎలాంటి జబ్బు చేయకుండా, రోగాల బారిన పడకుండా దాన్ని సంరక్షించుకునేటువంటి పని సువార్థికులుగా ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడు ఎలా ఆశిస్తున్నాడు? ఒక రైతు ఒక పొలం మీద తన కష్టాన్ని పెట్టినప్పుడు, తన ధనాన్ని పెట్టినప్పుడు ఒక దిగుబడి, చక్కటి దిగుబడి రావాలని ఎలాగైతే మరి ఒక వ్యవసాయదారుడు కోరుకుంటాడో, ఇక్కడ దేవుని యొక్క వ్యవసాయంలో కూడా దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే, ఒకసారి మళ్ళీ చదవండి దాన్ని. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఈ పంట రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషుల్లో ఎలాగుండాలి? ఒక రైతు ఎలాగైతే పొలాన్ని ఆశించి తన యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఎలాగైతే తన దిగుబడిని కోరుకుంటాడో, దేవుని యొక్క పొలములో దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే మనుషుల్లో ఏం ఉండాలని కోరుకుంటున్నాడంటే ఇవన్నీ ఉండాలని కోరుకుంటున్నాడు. అందులో భాగమే ఏంటి? ఈరోజు సమాధానం. ఈరోజు అంటే నేను రివర్స్లో వస్తున్నా, అంతే తేడా. ఏమండి, ఈరోజు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన వ్యవసాయం వేశాడు. ఆ వ్యవసాయంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే
కోరుకుంటున్నాడంటే సమాధానాన్ని కోరుకుంటున్నాడు. ఈనాడు సమాధానం కరువైపోయింది. ఏమండి? మొదటిగా మనం ఏం చూసాము? ఆశా నిగ్రహము చూసాము. రెండవదిగా ఏం చూసాము? సాత్వికము చూసాము. ఈరోజు మూడవదిగా సమాధానం అనే ఫలాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనుషుల మధ్య ఏం లేదు, సమాధానం లేదు. అది ఎలాగో కొద్దిగా మీకు వివరిస్తాను. ఈనాడు దేశాల మధ్య సమాధానం లేదు. ఉందా? దేశాల మధ్య సమాధానం లేదు. ఎందుకు లేదంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, వార్తలు చదువుతూ ఉన్నాము. మన పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్ ఏం చేస్తూ ఉంది? కవ్వింపు చర్యలు చేస్తూ ఉంది. యుద్ధం జరుగుతుంది. నిన్న మాట్లాడారు అనుకుంటా, శనివారం రోజు ఐక్యరాజ్య సమితితో మరి ఇరు దేశాలు, అమెరికా మరి దీనికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది, పాకిస్తాన్కి భారతదేశానికి. ఏంటి? మీరు సమాధానం కలిగి ఉండాలి అని. యుద్ధం జరిగితే ఆస్తి నష్టమే కాదండి, ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. దేశం చాలా వెనకబడిపోతుంది. కనుక సమాధానం కలిగి ఉండాలి. దేశాల మధ్య సమాధానం లేదు. ప్రపంచ దేశాల మధ్య సమాధానమే లేదు. ఒకనాడు చూసాము, రష్యా ఉక్రెయిన్కి సమాధానం లేదు. ఒకనాడు రష్యా అమెరికా మధ్య యుద్ధం జరిగింది. సమాధానం ఉందా? లేదు. అంటే సమాధానం అనేది కరువైపోయింది. అందుకే దేవుడు మొదటి 100 ఏళ్లలోనే ఈ మాటలు రాయించాడు. ఏ మాటలు? మీలో సమాధానము కరువైంది కనుక ఈ సమాధానముతో మనుషులందరూ మసులుకోవాలి అని. దేశాల మధ్య సమాధానం లేదు. పోనీ మన దేశం, మన భారతదేశం, మన ఇండియాలో కూడా సమాధానం ఉందా? లేదు సమాధానము. ప్రపంచ దేశాల మధ్య సమాధానం కాదు, దేశం లోపల కూడా సమాధానం లేదు. రాష్ట్రాల మధ్య సమాధానం లేదు. ఉందా? చూడండి ఒకసారి. కావేరీ జలాలు, ఇది పెద్ద రగడగా మారింది. ఎవరి మధ్య ఉన్నది? కర్ణాటక, తమిళనాడుల మధ్యలో ఈ కావేరీ జలాలకు వివాదం ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ భూభాగం కంటే మన రాష్ట్రాల్లో ఏముంటుందంటే జలాల మధ్య పోరు ఉంటుంది. అంటే రాష్ట్రాల మధ్య కూడా ఏం లేదు, సమాధానం లేదు. మన ఆంధ్రాకి తెలంగాణకి ఏంటి? సాగర జలాల మధ్య పోట్లాట. చూశారు కదా మనం వార్తల్లో. పోలీసులే, రక్షక భటులే ఎలా బిహేవ్ చేశారు? జలాల విషయంలో కొట్లాట జరిగింది. సామాన్య పౌరులు కొట్టుకోవడం చూసాం మనం వార్తల్లో. కానీ పోలీసు వాళ్ళు కొట్టుకోవడం ఎప్పుడు జరిగింది? ఇది సాగర జలాల దగ్గర జరిగినటువంటి సంఘటన ఇది. ఇది వాస్తవం, చాలా వాస్తవం ఇది. అంటే రాష్ట్రంలో కూడా ఏం లేదు, సమాధానం లేదు. జిల్లాల మధ్య వ్యత్యాసము. రాష్ట్రాలుగా విడబడితే ఆ రాష్ట్రాల్లో జిల్లాలుగా ఉంటే ఆ జిల్లాల మధ్య కూడా సైక్యత లేదు, సమాధానం లేదు. అట్లా అని చెప్పి మీ మండలం వేరు, మా మండలం వేరు. మండలాల మధ్య పోరు. పంచాయతీ నిధులు వస్తే మా పంచాయతీకి ఇంత రావాలి, మీ పంచాయతీకి ఇంత కావాలని ఇక్కడ పోట్లాట. అంటే సమాధానం లేదని. ఎక్కడ చూసినా ఏం లోపం ఉంది? సమాధానం అనేటువంటి బంధం లేదు. అలాగే కాదండి, ఊళ్ళో కూడా సమాధానం లేదు. ఊర్లోనే సమాధానం లేదు. మీరు వేరు, మేము వేరు, మా వాట ఎంత, మీ వాట ఎంత, మాకు అది పోయాలంటే మాకు ఇది పోయాలి, మీరే ఎక్కువ తీసుకున్నారు, మాకు తక్కువ ఇస్తున్నారు. సమాధానం లేని పరిస్థితి. ఊరే కాదు, ఆ విషయం ఇంట్లో కూడా వచ్చింది. ఇంట్లో ఉన్నటువంటి కుటుంబంలో కూడా ఏం లేదు, సమాధానం లేదు. సమాధానం లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. తల్లి అంటే కూతురికి పడదు, కూతురు అంటే తల్లికి పడదు,
కొడుకంటే తండ్రికి నచ్చదు, తండ్రి చేసే పనులు కుమారుడికి నచ్చవు. అంటే కుటుంబాల్లో కూడా సమాధానం లేదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. పేరు ఏముంటుంది? శాంతమూర్తి. పేరులో శాంతమే కానీ ఎప్పుడూ అశాంతిగానే ఉంటాడు. కనుక పిల్లరా, అంటే మనం చూస్తూ ఉన్నాము, ప్రపంచ దేశాల మధ్య ఏం లేదు, సమాధానం లేదు. రాష్ట్రాల మధ్య సమాధానం లేదు, జిల్లాల మధ్య సమాధానం లేదు, మండలాల్లో సమాధానం లేదు, గ్రామాల్లో సమాధానం లేదు. మీ ఊరు మంచిది కాదంటే మీ ఊరు మంచిది కాదండి. వాళ్ళ మధ్య కూడా కొట్లాటలు జరిగింది, మనకు తెలిసిన విషయమే. అలాగనే కుటుంబంలో కూడా సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య కూడా సమాధానం లేదు, అక్క చెల్లెల మధ్య కూడా సమాధానం లేదు. ఆ సమాధానం లేకుండా చేయటానికి ప్రధాన కారకుడు ఎవడాయంటే సాతాను. ఆ సాతాను దేవుని వ్యవసాయంలోకి వచ్చి దేవుని వ్యవసాయాన్ని కూడా ఏం చేస్తున్నాడు? పాడు చేస్తూ ఉన్నాడు. సంఘంలో కూడా సమాధానం లేదు. ఉందో లేదో మీరే ఆలోచించుకోండి. ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే కుటుంబీకులు ఉంటాం, బంధువులుగా ఉంటాము, బంధువుల మధ్య సమాధానం ఉండదు. ఒకే చర్చికి వస్తాము, ఆమెతో ఏం మాట్లాడదు, ఈమెతో ఆమె మాట్లాడదు, ఆయనతో ఈయన మాట్లాడదు, ఈయనతో ఆయన మాట్లాడదు. సంఘంలో సమాధానం ఉందా? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సమాధానము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గలతీ పత్రికలో అందుకే ఆయన రాయించాడు, ఆత్మఫలము ఏమనగా అన్నప్పుడు అందులో 9 విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈరోజు సమాధానం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక మళ్ళీ ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి లూకా సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము 31, 32 చూడండి. మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో ఎదురింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచిస్తాడు. ఏమండి, 20,000 మంది ఉన్నటువంటి సైనికులతో 10,000 మంది ఉన్నటువంటి సిపాయిలతో యుద్ధం ఏమైనా చేయగలరా? చేయడు. అలాంటప్పుడు ఏం చేయాలి మరి? మన భారతదేశం చాలా బలమైనది. ప్రపంచ దేశాల్లో ఆయుధ సంపత్తి కలిగినటువంటి దేశాల్లో మన దేశం కూడా అగ్రస్థానమే, ఎక్కడ తగ్గేదే లేదు. కానీ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ ఏం చేస్తూ ఉంది? కాలు దూవుతూ ఉంది. అసలు కాలు ఉంటుంది దూవటానికి? ఉండదు. కానీ వాడు ఏం చేస్తూ ఉన్నాడు? అది రెచ్చగొట్టే పరిస్థితి అన్నమాట. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు లూకా సువార్తలో. యేసు ప్రభు వారు ఒక చోటికి ఈ విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న సందర్భం అదే. ఇక్కడ మనం ఆలోచిస్తే చక్కటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఒక రాజు ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతో, మన శక్తి సామర్థ్యాలు ఎంతో ముందు తెలుసుకోవాలి. అది జ్ఞానం కలిగి ప్రవర్తించేటువంటి రాజు యొక్క సదుద్దేశం. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఎగిరెగిరి పడుతుంటాడు. సామెత ఉంది కదా, నిండు కడవ అణిగిమణిగి ఉంటుంది, వెళ్తూ ఉన్న కుండే ఎగిరెగిరి పడుతుంది అని. అన్నీ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడనమాట. కాబట్టి ఇక్కడ అదే లేఖన భాగాన్ని మనం చదువుతూ ఉన్నాం. చూడండి దావీదు గారు మళ్ళీ ఒకసారి దాన్ని చదవండి. మరియు ఏ రాజైనను మరి యొక్క రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదికి 20,000 మందితో వచ్చు వానిని 10,000 మందితో
ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడు ఇంకను దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొని చూచును కదా. ఇది సమాధానము అనేది చాలా మంచి పరిణామం. అందుకే ఆలోచించండి. ఒకరి సంగతి మనకు అనవసరం, కానీ మనం ఆలోచించాలి. దేవుని వ్యవసాయమైనటువంటి మనము, ఆయన వ్యవసాయ క్షేత్రమైనటువంటి దేవుని సంఘము ఎలా ఉండాలి అంటే సమాధానము కలిగి ఉండాలి. అందుకే మళ్ళీ పౌలు గారు 2వ ఉత్తరం రాస్తూ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీ పత్రిక 5వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. ఎవరంటండి వీళ్ళు? కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడాలని అని పౌలు గారు కొరింథీలో ఉన్న వారికి చెప్తూ ఉన్నాడు. అంటే కొరింథీ సంఘంలో కూడా సమాధానం లేని పరిస్థితి ఉందన్నమాట. అయితే ప్రభునందు పిల్లరా, సువార్తికులు సేవకులను సమాధానం కోసం దేవుడు ఉంచాడన్న సంగతి మనం గ్రహించాలా. అయ్యగారు చెప్తున్నప్పుడు సమాధానము ఎవరు? దేవునికి నరులకి ఎలాగైతే యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉండి ఆయన 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ బోధన ఎవరికి అప్పగించారు? అపోస్తలులకు అప్పగించి వెళ్ళిపోయాడు. అపోస్తలులు పోయిన తర్వాత ఎవరి మీద ఉంది? సేవకుల మీద ఉంది, సువార్తికుల మీద ఉంది. కనుక దేవునికి ఇప్పుడున్నటువంటి ఈ కృపాయుగంలో మనుషులకి మధ్య ఎవరో సువార్తికుడు. ఈయన ఏం చేస్తాడంటే దేవుని పట్ల మనుషుల పట్ల తేడా ఉన్నప్పుడు సమాధానపరుస్తాడు. రాయబారి. ఈ రాయబారతత్వము చాలా విలువైనది. అందుకే సేవకుల పాదాలు ఎలాంటివి? బహు సుందరమైనవి అన్నాడు. కాబట్టి ప్రభునందు పిల్లరా, మనము సంఘంలో ఎలా ఉండాలి అంటే సమాధానం కలిగి ఉండాలి. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 33వ వచనం. క్షమించండి, 15వ అధ్యాయము 33 చివరిది. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయుండును గాక. దేవుడు ఎవరంటండి? దేవుడు ఎవరు? సమాధానకర్త. కర్త అంటే మూలం. మూలం దేనికి మూలం? సమాధానం అనే దానికి మూలం ఎవరు? దేవుడు. అందుకే సమాధాన కర్త అయిన దేవుడు అన్నాడు. కర్త అంటే మూలము అని. ఆ మూలం, సమాధానానికి మూలమే దేవుడు. అంటే యేసు మొదటి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మూలానికి, ప్రేమకైనా సరే, సాత్వికానికైనా సరే, ప్రేమించడంలో దేవుడు
మొదటివాడు ఆయన ప్రేమలో ఏమాత్రం కూడా లోపం లేనిది. మన ప్రేమ ఎలాంటిది? పెడితే మంచి కోరతాం, పెట్టకపోతే చెడు కదా. మానవుల ప్రేమ ఇది. దేవుని ప్రేమ చాలా విలువైనది. ఆయన ప్రేమను మనం కొలవలేనిది. ఆయన జ్యేష్ఠ కుమారుడైనటువంటి యేసుక్రీస్తునే మనకేమిచ్చాడు? బలిగా ఇచ్చేశాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఇంకా అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 23. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 23 చూద్దాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. బలిపీఠం ఎక్కడుంది? ఆనాడు ఎక్కడుంది? అది మందిరంలో ఉంది. మందిరంలో దేవుని బలిపీఠం ఉంటే ఆ బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు కోడలే కావచ్చు, కోళ్ళే కావచ్చు, పక్షులే కావచ్చు, ఏదైనా అర్పించడానికి పోయినప్పుడు మొదట మన మనసు మనం గర్తిస్తూనే ఉంటుంది. మన మంచిలో చెడ్డలో. ఒకవేళ నీ పొరుగువారితోనో, నీ స్నేహితులతోనో, నీ అన్నదమ్ములతోనో, నీ తోబుట్టులతోనో విరోధముగా అనిపిస్తే దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీకు గుర్తొస్తే ఆ అర్పణ ఏం చేయమన్నాడు? అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధాన పడి వచ్చి ఈ అర్పణ అర్పించమని చెప్తున్నాడు. చూసారా? అంటే సమాధానం కలిగి ఉండటంలో దేవుడు తీసుకున్నటువంటి ఆయన పంటలో ఎలాంటి దిగుబడి రావాలని కోరుకుంటున్నాడు. మన రైతులు కూడా పంటేస్తాడు. పత్తి ఎకరానికి వచ్చి 40-50 క్వింటాలు కావాలని కోరుకుంటాడు. అవునా? ఒక మొక్కజొన్న వేస్తే ఎకరానికి వచ్చి 50 క్వింటాలు దిగుబడి రావాలని కోరుకుంటాడు. దేవుడు కూడా ఆయన పొలంలో ఆయన వ్యవసాయం చేస్తున్నప్పుడు దిగుబడి రావాలని కోరుకుంటాడు. ఏంటి ఆ దిగుబడి? సమాధానం అనే దిగుబడి. ఈ సమాధానం అనేటువంటి దిగుబడి మీలో సమృద్ధిగా రావాలని కోరుకుంటున్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇక్కడ మరలా చదవండి. అది మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24. కావున నీవు బలిపీఠమునంత అర్పణ అర్పించుచుండగా, ఇదే చెప్తున్నాడు. ఒకప్పుడు యెరూషలేముకి వెళ్ళేవాడు. ఏదైనా బలి అర్పించాలంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? యెరూషలేము దేవాలయము. ఆనాడు ఇశ్రాయేలుకి భౌతికమైనటువంటి దేవాలయం ఏది? ఇశ్రాయేలు వాళ్ళందరికీ దేవాలయం ఎక్కడుందంటే యెరూషలేములో ఉంది. సొలొమోను గారి ద్వారా కట్టబడినటువంటి యెరూషలేముకు వెళ్ళి అక్కడ బలి అర్పించాలి. ఈనాడు క్రైస్తవులకి ఏది మందిరం? దేవుని మందిరం ఏది? సంఘమే. ఆనాడు భౌతికమైనటువంటి దేవాలయము యెరూషలేములో ఉంటే ఈనాడు ఆత్మ సంబంధమైన దేవాలయము మీరు నేను పరిశుద్ధులమైన సహవాసమే దేవుని ఆలయమైన సంగతి గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు నీ తోటి వారితో నువ్వు ఎలా ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. అదే కదండి అక్కడ చెప్పింది. ఆనాడు భౌతికమైనటువంటి దేవాలయం వాళ్ళకి కలిగి ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు బలి అర్పించడానికి గుర్తొచ్చినప్పుడు నీ సహోదరులతో ఏం చేయాలి? సమాధానపడి రమ్మని చెప్తున్నాడు. ఈనాడు ఆత్మ సంబంధమైన దేవాలయం ఎక్కడుంది? యేసుక్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి ఎక్కడైతే సంఘముగా సమకూర్చబడతారో అదే ఆరాధన. మన ఆరాధనకి యోగ్యమైనటువంటి మందిరము. ఈ మందిరంలోకి వచ్చే సజీవమైన రాళ్ళు మీరైనప్పుడు మీరు ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి కదా. అదే చెప్తున్నాడు ఇక్కడ.
అందుకని మనము మన పొరుగు వారితో కాదు, మన అక్క చెల్లెళ్ళతో కాదు, మన అన్నదమ్ములతోనే ఏం కలిగి ఉండాలి? సమాధానము కలిగి ఉండాలని చెప్తున్నాడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం, 13వ అధ్యాయము 10వ వచనం. మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిస్తే 15వ వచనం చూడండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వా ఫలము. ఆనాడు ఇశ్రాయేలీయులు ఏమర్పించారు? కోడెలు, ఎడ్లు, మేకలు, పక్షులు బలిగా అర్పించారు. ఈనాడు క్రైస్తవ్యాన్ని ఏమర్పించమంటున్నాడు? యాగము అంటే బలి. ఏమండి, యాగము అంటే ఇక్కడ బలిని సూచిస్తూ ఉంది. ఒకనాడు ఇశ్రాయేలీయులు ఏం చేశారు? కోడెల రక్తాన్ని చిందించారు, మేకల రక్తాన్ని చిందించారు, పక్షుల రక్తాన్ని చిందించారు. వాళ్ళు దాన్ని యాగముగా చేశారు, అంటే బలిగా ఇచ్చారు. ఈనాడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ అంటే, ఏమండి, ఇక్కడ ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని ఏం తెలియజేస్తా ఉన్నాడు? కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ, అప్పుడు ఇప్పుడు కాదు, ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వా ఫలము. అంటే దేవుని మన నోటితో ఏం చేయాలా? ఇది కోరుకుంటున్నాడు దేవుడు. ఏమండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ విషయాన్ని కోరుకుంటున్నాడు. జీహ్వా ఫలాన్ని అర్పించమంటున్నాడు. నిన్న మనం చూసాం, వాళ్ళు ఏమట్టుకొచ్చారు? 2 పాటలు పాడటానికి మంది మార్పులంతో వచ్చారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? జీహ్వా ఫలాన్ని కోరుకుంటున్నాడు. కనుక మనకొక బలి ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయు వారికి అధికారము లేదు. ఇది ఒకనాడు ఉందట్లా. ఇక్కడైతే మన బలి జీహ్వా ఫలాన్ని అర్పించమంటున్నాడు. కోళ్ళు కాదు, మేకలు కాదు, ఎడ్లు కాదు. ఏం అర్పించమంటున్నాడు? జీహ్వా ఫలాన్ని అర్పించమంటున్నాడు. చూడండి ఇంకో మాట, అదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:18-19. ఇక్కడ ఎబ్రీ పత్రికలో చూసాము, భౌతికమైనటువంటి సంఘము యెరూషలేములో ఉన్నప్పుడు వాళ్ళు మేకలో కోడెలో అర్పిస్తే, ఇక్కడ ఈ సంఘములో ఆత్మ సంబంధమైనటువంటి ఈ కట్టడంలో మనం ఏమర్పించాలని కోరుకుంటున్నాడు? జీహ్వా ఫలాన్ని అర్పించమని కోరుకుంటున్నాడు. చాలామంది ఎలా వస్తారు మందిరానికి? ఎలా వస్తారు? కానుక ఇస్తే సరిపోదు, పాట పాడితే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, ఇంకా ఆరాధిస్తే సరిపోదు. ఏం కావాలి? వీటన్నిటికంటే ముందు ఏం కావాలి? సమాధానము కావాలి. ఈ సమాధానము కలిగి వచ్చి ఇక్కడ పాట పాడతావో, ప్రార్థన చేస్తావో, ఆరాధన చేస్తావో, కానుక ఇస్తావో, దేవుని పనే చేస్తావో, ఇవన్నీ చేయాలంటే మొదట నువ్వేం చేయాలి? సమాధానం కలిగి ఉండాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. మనం ఇంకా చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18-19 చదవండి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. 18వ వచనం. అదేమనగా
దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. చూసారండి, సమాధానం అనేది పరిచర్యలో కానీ క్రీస్తులో మనం జీవించాలన్నా అది చాలా అడ్డంకుగా ఉన్నది. అందుకే సమాధానము కలిగి ఉండాలని ఇది ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటి మాట. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితమే వ్రాయబడిన మాట. అనైక్యతగా ఉన్నటువంటి సంఘములో ఐక్యతను కోరుకుంటూ ఉన్నాడు, సమాధానాన్ని కోరుకుంటూ ఉన్నాడు. రోమపత్రిక 12:18. ఇంకో మాట మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం. శక్యమైతే సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. సత్యమైతే వీలైనంత మట్టుకు ఏం చేయాలంట? సమాధానము. ఆ సమాధానము జరిగిన తర్వాత నువ్వేం చేయాలి? ఆరాధన చేయాలి. ఆ సమాధానము జరిగిన తర్వాతనే నువ్వేం చేయాలి? కానుకేయాలి. ఆ సమాధానం జరిగిన తర్వాత నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏమండి, పాట పాడాలన్నా ప్రభు బల్లలో నువ్వు చేయాలన్నా ఏం జరగాలి? అక్కడ ముందు బయట మందిరము వెలుపల నీకేం కావాలి? సమాధానము కలగాలి. ఆ సమాధానం పడి వచ్చిన తర్వాత ఈడకొచ్చిన తర్వాత ప్రభు బల్లాలో చేయాలి. చెప్పాడు కదా, ఒకనాడు యెరూషలేముకి వెళ్ళినప్పుడు సమాధాన పడి ఆ బలిని అక్కడ విడిచిపెట్టి ఇక్కడ సమాధానం పడిన తర్వాత బలి అర్పించాలా? ఏకైక బలి జరిగింది ఇక్కడేముంది? మన కోసం యేసుక్రీస్తు ప్రభు వారు బలియాగము చేయబడ్డాడు. ఆ ప్రభు బల్ల ఇక్కడ ఉన్నప్పుడు బయట నువ్వేం చేయాలి? విరోధులతో శత్రువులతో సమాధాన పడి వచ్చి ప్రభు బల్లాలో చేయవలసినటువంటి అవసరం ఉంది. అదే దేవుడు చెప్తున్నటువంటి సమాధానం. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి. ఎఫెసీ పత్రిక ఒక్క నిమిషం అందరిదేనమ్మా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 14, 15, 16 వచనాలు చదువుకుందాం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైనటువంటి ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటు చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన కనుక ఆయనే మనకు సమాధానకారుడై ఉన్నాడు. ఏమండి, ఎంత చక్కటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల క్రితము రాయించాడు అంటే మనుషుల మధ్య సమాధానము లేని సఖ్యత లేదు కనుక సమాధానము కలిగి ఉండాలని దేవుడు ఈ పంటను కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మరి సమాధానం లేకుండా ఆరాధన చేయకూడదు, సమాధానం లేకుండా ప్రార్థన చేయకూడదు, సమాధానం లేకుండా కానుక వేయకూడదు, సమాధాన పడకుండా ప్రభు బల్లాలో చెయ్యి కూడా వేయకూడదు. ఇన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఎలా ఉన్నది, మన ఆత్మీయత ఎలా ఉన్నది, మన అంతరంగం ఎలాగుంది. అందుకే ఆత్మఫలములోని ఆంతర్యం, ఆత్మఫలములో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన అంతరంగంలో ఉన్నటువంటి ఆంతర్యం ఎలా ఉంది?
మనతో సఖ్యత ఉందా? మనం వచ్చినటువంటి వారందరిలో అన్యోన్యత ఉందా? సమాధానం ఉందా? అది మనం పరీక్షించుకొని ప్రభు వల్ల చేయడానికి సిద్ధపడదాం. చూడండి ఇంకొక మాట, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇదివరకే మీరు ఒక్క శరీరముగా మరియు కృతజ్ఞులయుండుడి. ఒక్క శరీరము. అరికాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి, అవునండి. ఏలుగు దెబ్బ తగిలితే నోరు మాట్లాడుతుంది, అబ్బా అంటుంది. ఎందుకు? ఒకే శరీరము, మనమందరము ఒకే శరీరమైనప్పుడు ఎందుకు విభేదాలు? ఎందుకు మనస్పర్ధనలు? ఎందుకు సమాధానం లేని పరిస్థితి? అదే చెప్తున్నాడు ఇక్కడ, అవునా? అదే హెబ్రీ పత్రిక కూడా చూడండి, 12వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభును చూడలేడు. మొదటిగా ఏంది? అందరితో, కొందరితో అనలే. ఎవరితో? అందరితో సమాధానమును అదే సమయంలో పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం. ప్రయత్నం ఎప్పుడు ఉంటుంది సార్? ప్రతి ఎల్లప్పుడూ ప్రయత్నం ఉంటుంది. అంటే మనం ఏం చేయాలా? ప్రతి దినము పరిశుద్ధంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సాతాను జస్ట్ కొంచెం గ్యాప్ వస్తే చాలు మన అపవిత్రం చేయడానికి చూస్తాడు. అందుకే ఆయన ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ పరిశుద్ధంగా ఉండటానికి మనం ఏం చేయాలంట? ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయత్నం మన ఆఖరి శ్వాస ఆగేంత వరకు కొనసాగుతూనే ఉండాలి. చూడండి, ముగింపులోనికి వచ్చేసాము. అదే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. 7వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 15వ వచనం. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. ఏమిటి పిలిచాడండి? దేవుడు సమాధానం కలిగి ఉండటానికే పిలిచాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? సమాధానం కలిగి ఉండటానికి దేవుడు పిలిచాడు మనల్ని. అదే ఇక్కడ ప్రతి క్రైస్తవ్యం ఏది ప్రాముఖ్యంగా చూపిస్తుంది? ఇక్కడ ప్రతి క్రైస్తవుడు ఏం కావాలి? సమాధానం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతూ ఉంది మనకి. అందుకే ఇక్కడ ఇంకొక మాట కూడా ఏంటంటే, దేవుని యొక్క వాక్యము ఎప్పుడు మనలో సమాధానం వస్తుందంటే, దేవుని వాక్యము విన్నప్పుడు, దేవుని వాక్యము పఠిస్తున్నప్పుడు, దేవుని వాక్యము చదువుతున్నప్పుడు అది ఏమవుతుందంటే మన హృదయంలోనికి వెళ్ళి వీటన్నిటిని కల్ముషమైన ప్రతి దాన్ని కూడా దాన్ని తీసేసి అందరి పట్ల సమాధానం కలిగే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంది. అందుకే దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనదిగా చదివితే మనము ఈ సమాధానం ఏంటో మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈ వాక్యం అనేది ఎక్కడ నాటబడాలి? చెవుల ద్వారా విని అది మన అంతరంగములో నాటబడాలి. వాక్యము మన అంతరంగంలో ఎప్పుడైతే నాటబడుతుందో ఈ వాక్యం మన ఏం చేస్తుందంటే శుద్ధీకరిస్తూ ఉంది. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక
4వ అధ్యాయము మొదటి 3. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బట్టి మాలుకొనుచున్నాను అంటున్నాడు. ఏం చెప్తున్నాడండి పౌలు గారు? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలన్నీ కూడా మ్యాక్సిమం ఎవరి ఉన్నాయి? పౌలు గారు చెప్పిన మాటలే ఉన్నాయి. ఆయన మాటలు ఎలాగుంటాయి అంటే చాలా క్లిష్టంగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి, అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అపార్థానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అపార్థం చేసుకోమాకండి. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి దేవుని మాటలు మనము ధ్యానం చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఏమంటున్నాడు ఇక్కడ? కాబట్టి మీరు సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. ఏ ఆత్మ అండి? దురాత్మ కాదు, పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. ఆ ఆత్మనే దాని చేత ఐక్యతగా ఉండాలని లేఖను చదివిస్తాం. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతోనూ కూడిన సంపూర్ణమైన వినయముతోనూ సాత్వికముతో అంటున్నాడు. ఇవన్నీ చాలా దగ్గరగా ఉంటాయి కదా. కాబట్టి అలాంటి సాత్వికము, వినయము, విధేయత, సమాధానము కలిగి ఉండాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. అందుకే ఒకనాడు ఆదికాండంలోనికి వెళ్తే 13వ అధ్యాయం 8వ వచనంలో దేవుని మధ్య ఒకనాడు అవ్వ ఆదాములు ఎలాగున్నారు? సమాధానం కలిగి ఉన్నారు. దేవుడు ప్రతి సాయంత్రం సల్లబూట వారితో వచ్చి మాట్లాడుతూ ఐక్యపరుస్తూ ఉండేటువంటి సందర్భంలో సాతాను గాడు ఏం చేశాడు? కుంపట పెట్టాడు. అప్పుడు ఏమైంది? దేవుని మధ్య మనుషులకి సమాధానం లేకుండా పోయింది. పిలుస్తుంటే రావట్లే. అప్పుడు పిలవకముందే దేవుని అలికి అవగానే ఉరికొచ్చేటువంటి ఈ పిల్లలు దేవుడు పిలుస్తున్నా రాకుండా వెళ్ళిపోయారు. ఎందుకు? సమాధానం లేదు. చేయడానికి తప్పు చేశారు కనుక సమాధానం అనేది కోల్పోయారు. అలాగనే ఒకానొక సందర్భంలో మానవులందరూ, ప్రపంచ మానవాళి అంతా దేవునికి దూరస్తులైనప్పుడు దేవుడే మన ప్రేమించి మన మధ్య సమాధానాన్ని కోరుకున్నాడు. బలవంతుడైన దేవుడు అల్పుడైన నిన్ను ప్రేమించి ఆయన నీతో సమాధానానికి వస్తుంటే నువ్వేం చేస్తా ఉన్నావు? దూరంగా పోతా ఉన్నావు. ఇది తగునా? ఇది మనకు తగిదేనా? ఇందాక మనం చదువుకున్నాం. ఒక రాజు 20,000 మంది సైన్యంతో ఉన్నవాడు, 10,000 మందితో ఉన్నవాడు ఏం చేయాలా? వీడే వెళ్ళి ఆయనకి సమాధాన పడాలి, అవునా? కానీ బలవంతుడైన దేవుడు బలహీనుడైనటువంటి మనిషి కోసము సమాధానం కలిగి ఆయన ఒక మెట్టు దిగొచ్చి మన సమాధానం చేస్తూ ఉంటే మన స్థితి ఎలా ఉంది? అందుకే మత్తయి సువార్తలో కూడా ఏం చెప్తున్నాడు? సమాధానం 5వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 5:9 ఏముంది అక్కడ చూడరు? సమాధాన పరుచువారు ధన్యులు. సమాధాన పట్టమే కాదు, మనం పోయి సమాధానం పట్టమే కాదు, ఇరువురి మధ్య సమాధానాన్ని తీసుకొచ్చి అలాంటి వారు కూడా ఎలాంటి వారంట? ధన్యులు. మనం సమాధాన పట్టమే కాదు, వేరే వాళ్ళ మధ్య కూడా సమాధానం లేకపోతే వారి మధ్య సమాధానకర్తగా మనం వ్యవహరించి సమాధానం పరచడంలోనే ధన్యులు. అలాంటి వారే దేవుని చూస్తారు అని చెప్తున్నారు. ఏమండి? ఒకప్పుడు యోసేపు అన్నలు ఏం చేశారు? కొట్టి పాడుపడ్డ బావిలో పడేశారు. అదే కాకుండా అమ్మేశారు. ఆయన ఒక దేశానికి రాజుగా ఉన్నాడు, రాజుగా నియమించబడ్డాడు. ఆ తర్వాత వీళ్ళ కరువు వచ్చింది, వెళ్తారు, అందరికీ భత్యం పోస్తున్నాడు. ఆయన సమక్షంలో జరుగుతుంది ఇది. యోసేపు చూశాడు అన్నల్ని, ఈయన గుర్తుపట్ల వాళ్ళు, ఎందుకంటే బాల్యంలో ఉన్నాడు. అన్నలు అంటే ఇప్పుడు పెద్ద వయసు వచ్చారు కనుక కొంచెం మ్యాచ్ అవుతుంది. యోసేపు అయితే అన్నలను గుర్తుపట్టి విషయాన్ని గుర్తు చేసినప్పుడు వాళ్ళు ఏమయ్యారు? భయపడ్డారు. వామ్మో, మా తమ్ముడు అయ్యారు, మనల్ని కొట్టి చంపాలని ప్రయత్నం చేసినాం, వెళ్ళిపోతున్నారు కనుక
భయపడ్డారు. ఇలా మనకి తిండి ఎట్లా బత్యం ఎట్లా అని బాధపడుతుంటే యేసేపు ఏంది, సమాధానం కలిగి ఉన్నాడు. సమాధానంతో దేవుని ఆ యేసేపు అన్నలకి దగ్గరగా తీసుకొని ప్రేమించి వాళ్ళని మరీ హానర్ చేసి పంపించాడు. అలా ఉండాలి మన జీవితం కూడా, క్రైస్తవ జీవితం కూడా ఎలా ఉండాలా? సమాధానం కలిగి ఉండాలా. ఒకనాడు అదే ఇక్కడ చెప్తున్నాడు మత్తయి సువార్త 5:9 ప్రాముఖ్యంగా సమాధానపరచువారు ధన్యులు, వారు ఏం చేస్తారంట? దేవుణ్ణి చూస్తారు. కాబట్టి ఈ మాటల ద్వారా మనము ఒకరినొకరు ఆదరణ పొందుతూ ఏమండి ఒకరి పట్ల ఒకరు మరి సమాధానం కలిగి జీవించాలని ఈ మాటల ద్వారా హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్.